మీలో ఎంతమంది తెలుసు రాష్ట్రపతి భవన్లో మాట్లాడే గోడ ఉందని, ఆ మాట్లాడే గోడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుందని? మీలో ఎంతమంది తెలుసు మన జాతీయ జంతువు అయిన పులిని కాపాడడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని? మన దేశ మిలిటరీ నుండి చంద్రయాన్-3 మిషన్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ముఖ్యం అంటే దానికి సమాధానం మన భారతదేశ ప్రభుత్వమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది దానికి సమాధానం. ఈరోజు మన వీడియోలో భారతదేశంలో 10 రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ముఖ్యం అనే ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మన దేశ రాష్ట్రపతి నివసించే నిలయం రాష్ట్రపతి భవన్. ఈ భవనంలో అందమైన పూల మొక్కలు, పురాతన వస్తువులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సైతం ఉంటుంది. రాష్ట్రపతి భవన్ ఇంటెల్ ఇండియా భాగస్వామ్యంలో నవాచార అనే గ్యాలరీని డెవలప్ చేశారు. సాక్షాత్తు రాష్ట్రపతి భవన్ లోనే ఏఐ గ్యాలరీ పెట్టారంటే ఈ టెక్నాలజీ ప్రాముఖ్యతని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్యాలరీలో స్ట్రింగ్లెస్ పియానో ఉంటుంది. కేవలం చేతి వేళ్లను గాలిలో కదిలిస్తే చాలు పియానో మ్యూజిక్ ఇస్తుంది, తబలా సౌండ్ వస్తుంది. ఇది అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే సాధ్యం. అంతేకాదు ఏఐ 3D కెమెరా వచ్చిన పిల్లల ఫోటోలు తీస్తుంది. 3D ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తే 3D ప్రింటర్ ఆ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తుంది. అన్నిటికరంగా ఆసక్తికరమైనది మాట్లాడే గోడ. ఈ మాట్లాడే గోడతో మనం మాట్లాడవచ్చు. మన అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది. పిల్లల్లో క్రియేటివిటీని పెంచడం కోసమే ఈ ఏఐ గ్యాలరీ. దీనితో పాటు క్లమ్జీ అనే రోబో డాగ్ కూడా రాష్ట్రపతి భవనంలో ఉంటుంది. రెండవది మిలిటరీ. మన దేశ మిలిటరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు. 2022లో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 75 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. శత్రు స్థావరాలపై మన దేశ భద్రత కోసం భారతదేశం ఏఐ నిఘా పరికరాలను ఉపయోగిస్తుంది. వీటిలో హై రిజల్యూషన్ కెమెరాలు, యుఏవీలు, డ్రోన్లతో పాటు సైబర్ సెక్యూరిటీ, వాయిస్ అనాలిసిస్ ఇలా అన్ని విభాగాల్లో మన ఆర్మీకి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు. మూడవది గ్రీవియన్స్ మేనేజ్మెంట్. మన దేశ జనాభా 120 కోట్ల పైనే. సమస్యలు ఎదుర్కొనే న్యాయం కోసం లక్షలాది మందికి సరైన న్యాయం దొరక్కపోవచ్చు. ఆ సమస్యలను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లేదా ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కి ఇలాంటి పోర్టల్ ఉంటుంది. ఇందులో రోజుకి లక్షలాది ఫిర్యాదులు వస్తాయి. వీటిలో కొన్ని ఫిర్యాదులు రిపీట్ అవుతాయి, మరికొన్ని స్పామ్ ఉంటాయి. ఇన్ని ఫిర్యాదుల్లో రిపీట్ అయిన మరియు స్పామ్ అయిన ఫిర్యాదులను తొలగించి సరైన ఫిర్యాదులను ఉన్నతాధికారులకు చేరువయ్యే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, పబ్లిక్ గ్రీవియన్స్ మరియు ఐఐటి ఖరగ్పూర్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని డెవలప్ చేశారు. ఇవి సరైన ఫిర్యాదులను కనిపెడుతుంది. నాలుగవది టైగర్ ప్రొటెక్షన్. మన జాతీయ జంతువు పులి. అటువంటి పులుల సంఖ్య దేశంలో తగ్గుతూ పోతుంది. పులి దంతాల కోసం, చర్మం కోసం వీటిని చంపేస్తున్నారు. 2018లో 2967 పులులు ఉండేవి. దాంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించడం స్టార్ట్ చేసింది. పులులని నిఘా పెట్టడం కోసం 15,000 కెమెరాలను దేశవ్యాప్తంగా ఉన్న అడవుల్లో ఇన్స్టాల్ చేశారు. అయితే ఆ ఫోటోలో ఉంది పుల లేదా వేరే జంతువ. మామూలు ప్రాసెస్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. దాంతో ఏఐని తీసుకొచ్చారు. ఈ సాఫ్ట్వేర్ పేరు క్యాట్రాట్. కెమెరా ట్రాప్ డేటా రెపాజిటరీ అండ్ అనాలిసిస్ టూల్ ని యూజ్ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని మెషిన్ లెర్నింగ్ టూల్. ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చాక పులుల సంఖ్య జూలై 2023 నాటికి 3682కి పెరిగింది. 5వ విభాగం ఎన్టీపీసీ. భారతదేశ ప్రజల విద్యుత్ కష్టాలను తీరుస్తున్న సంస్థ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ రోజు నగరాల నుండి గ్రామాల వరకు విద్యుత్ సాధ్యమవుతుందంటే దానికి కారణం ఎన్టీపీసీ. ఎన్టీపీసీలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు. అడ్వాన్స్ కంప్యూటర్ సెంటర్ లో NEPPS, నేత్ర ఈ పవర్ ప్లాంట్ సొల్యూషన్స్ అనే అల్గారిథం ని యూజ్ చేస్తున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ లో రియల్ టైమ్ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం ద్వారా ప్రాసెస్ చేసి బాయిలర్ ఎఫిషియన్సీ, బొగ్గు యొక్క గ్రాస్ కెలిఫరిక్ వాల్యూ GCV రియల్ టైమ్ లో తెలుపుతుంది. దీని ద్వారా కరెంట్ ఉత్పత్తిని పెంచవచ్చు. 6వ విభాగం
ట్రాఫిక్ సర్వైలెన్స్. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిని కనుక్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని తీసుకుంటుంది మన దేశం. 2023లో కేరళ ప్రభుత్వం 726 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఇన్స్టాల్ చేసింది. కర్ణాటక ప్రభుత్వం 50 ఏఐ కెమెరాలను బెంగళూరులో ఇన్స్టాల్ చేసింది. దీనివల్ల ట్రాఫిక్ వైలేషన్ కనిపెట్టడం సులభమైంది. ఏఐ కెమెరాలు లేనప్పుడు కెమెరాలో తీసిన ఫోటోలను మాన్యువల్ గా చెక్ చేసి వారికి నోటిఫికేషన్ పంపేవారు. కానీ ఇప్పుడు ఏఐ ఆటోమేటిక్ గా రూల్స్ అతిక్రమించిన వారి ఫోటోలు తీస్తుంది. దీనివల్ల పోలీసులకు పని సులువైంది. రోజుకి 16,000 కేసులు నమోదైతే ఏఐ వచ్చాక 20,000 కేసులకు పెరిగాయి. నిఘా పెరగడం ప్రజల్లో బాధ్యతను పెంచింది. దీనివల్ల బెంగళూరులో ట్రాఫిక్ వైలేషన్ కేసులు 50% తగ్గిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యాక్సిడెంట్ సైతం 30% నుండి 40% తగ్గించవచ్చు. 7వ విభాగం ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆగస్టు 23, 2023న భారతదేశం చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండ్ అయింది. అయితే చంద్రయాన్-3 విజయం వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించింది. విక్రమ్ ల్యాండ్ రోవర్ చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వడం అతిపెద్ద సవాలు. ఆ సవాలుకు సమాధానం ఏఐ రూపంలో ఇస్రో చంద్రయాన్-3కి అందజేసింది. ల్యాండర్ వేగం మరియు ఆల్టిట్యూడ్ సెన్సార్ల ద్వారా కంప్యూటర్ కి వెళ్తుంది. కెమెరా ద్వారా చంద్రుడి విజువల్స్ తీసుకుంటుంది. ఆ ఫోటోలు, ల్యాండర్ వేగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ అనలైజ్ చేసి ఎక్కడ ల్యాండ్ అవ్వాలో సరిగ్గా చెప్పడం ద్వారా అద్భుతం జరిగింది. 8వ విభాగం రైల్వేస్. భారతదేశంలో అధికంగా ప్రజలు ఉపయోగించే రవాణా మార్గం రైల్వేస్ కి సైతం ఏఐ ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్మార్ట్ కోచెస్ ని ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ కోచెస్ టెక్నాలజీ ద్వారా రైలు బోగీల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఫ్యాన్లు తిరుగుతున్నాయా, లైట్లు పనిచేస్తున్నాయా, ఏదైనా పని చేయట్లేదా, ఆటోమేటిక్ గా డయాగ్నోసిస్ చేసుకుంటుంది. అలానే సెక్యూరిటీ సర్వైలెన్స్ సిస్టమ్ ని రైల్వేస్ లో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు మన భారతదేశ రైల్వే ట్రాక్ యొక్క కండిషన్ ని మానిటర్ చేయడం కోసం కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. రైల్వే ట్రాక్స్ యొక్క రిపేర్ లేదా రీప్లేస్మెంట్ ని ఏఐ టెక్నాలజీ ద్వారానే చూస్తున్నారు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ లో కూడా ఉపయోగిస్తున్నారు. 9వ విభాగం అగ్రికల్చర్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్ DAFW, వాధ్వానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాధ్వానీ ఏఐ తో కలిసి కృషి 24/7 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని డెవలప్ చేశారు. ఈ ఏఐ టూల్ రైతుల కోసం తయారు చేశారు. ఈ టూల్ యొక్క ఉపయోగం ఏంటంటే వ్యవసాయంలో ఉన్న సమస్యలు ఏమన్నా రైతులు అడిగితే ఈ టూల్ సమాధానం చెప్తుంది. అంతేకాదు రైతులు ఏదైనా ఒక ఇంగ్లీష్ డాక్యుమెంట్ లో ఉన్న అగ్రికల్చర్ డాక్యుమెంట్ ఉంటే దాన్ని ఈ టూల్ తో ఫోటో తీస్తే వారి హిందీ భాషలోకి కన్వర్ట్ అవుతుంది. ఇలా పలు భాషల్లో ఈ కృషి 24/7 ని రూపొందించారు. వ్యవసాయం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలానే విత్తనాల యొక్క పేర్లు మరియు ఇతర వివరాలను ఈ కృషి 24/7 టూల్ అనేది చెప్తుంది. 10వ విభాగం వెదర్ ఫోర్కాస్టింగ్. ప్రతి సంవత్సరం వరదలు మన దేశానికి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. అయితే ఏఐ ద్వారా వరదలు వచ్చే ప్రాంతాలను ముందుగానే కనిపెట్టడం ద్వారా ఆ సంఘటనలు కొంతమేరకు తగ్గించవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ MOES ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ వర్చువల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ద్వారా వెదర్ ఫోర్కాస్టింగ్ ని చేస్తున్నారు. ఈ ఏఐ రీసెర్చ్ సెంటర్ ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. రోజువారీ వాతావరణ సమాచారం మరింత వేగంగా వస్తుంది. 1992 నుండి 2023 డేటా వాతావరణ డేటా సెట్స్ ని తీసుకుని రాబోయే కాలంలో వచ్చే వరదల యొక్క ఇంపాక్ట్ ని తగ్గించే రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఇవి భారతదేశంలోని 10 రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead